ఈనాటి ధ్యానాంశము గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఎదుగుట అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఎదుగుట. నూతన నిబంధన గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. ఎఫిషియన్స్ చాప్టర్ 4:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ఆయన మనతో ఏం మాట్లాడినయ్యున్నాడో నేర్చుకుని ఆశీర్వాదపు మార్గంలో ముందుకు సాగుదాం. ఈ గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ అనేటటువంటిది ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తులో ఎదగటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటిది మనకు మొట్టమొదటి వచ్చేటటువంటి ప్రశ్న. ఎదగడం అనగానే సహజంగా మరి భౌతికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, తర్వాత చదువు రీత్యా, సంపాదన రీత్యా అన్నిటిలో ఎదగాలని సగటు మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాడు. కానీ దేవుని యొక్క వాక్యము క్రీస్తులో ఎదుగుట మరియు పౌలు భక్తుడు అన్ని విషయములలో ఎదుగుదాము అని అంటాడు. లెట్ us గ్రో ఇన్ ఆల్ ది థింగ్స్ అని అంటాడు. దాని ఇంగ్లీష్లో కూడా చూసుకుందాం. బట్ స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్ మే గ్రో అప్ ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ టు హిమ్ హూ ఇస్ ది హెడ్, క్రైస్ట్. క్రీస్తును శిరస్సులాగా, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిలాగా చూపిస్తూ అందులో లేదా ఆయనలో మనమందరము భాగస్థులము అనేటటువంటి మాట పౌలు భక్తుడు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పౌలు భక్తుని యొక్క బోధలు బహుస్పష్టంగా మరి మనకెంతో ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. దీనిలో మనం చూసినప్పుడు మరొక మాటను కూడా చదువుకొని ధ్యానంలో ముందుకు సాగుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2 Peter chapter 3:18. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదువుకొని వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పౌలు భక్తుడేమో ఇక్కడ అన్ని విషయములలో ఎదుగుదమని అంటాడు. పేతురు భక్తుడు జ్ఞానములోను అంతకంటే ఎక్కువ శ్రేష్టమైనటువంటి కృపలోను ఎదుగుదము అని అంటాడు. అంటే దేవుడిచ్చేటటువంటి జ్ఞానము ఈ లోకములో మనం పొందుకునేటటువంటి జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా బైబిల్ బోధిస్తుంటా ఉంది. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తానంటాడు. పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి ద్వారా వివేచన మనకి ఇస్తానని సామెతల గ్రంథకర్త ద్వారా కూడా జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవుడు మనకు అవసరం. రెండవది, క్రీస్తులో ఎదగడం అవసరం. కారణం ఏమంటే మన అద్వితీయ కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి పంపబడి ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ కలిగింది కనుక రక్షణను కలిగించినటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభువులో ఎదిగేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ పౌలు భక్తుని యొక్క లేఖలో మనకు తెలియచేయబడుతుంటా ఉంది. ఇక్కడ ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా వీ అస్పైర్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సో అండ్ సో. అంటే మనకు ఎటువంటి కోరికుంటా ఉంది? సామాన్యుడికైనా, మధ్యతరగతి వాడికైనా, సంపన్నుడికైనా కూడా మరి వేరు వేరు ఫీల్డ్స్లో వాటిల్లో ఎదగాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. మరి ఒక చిన్న బిడ్డ మరి పుట్టిన తర్వాత క్రమక్రమంగా మరి 1 నెలకు కొంత మార్పు చూస్తాం, 3 నెలలకు కొంత మార్పు చూస్తాం, 6 నెలలకు కొంత మార్పు చూస్తాం, సంవత్సరం. ఆ విధంగా మొదటి సంవత్సరం నుండి మరి 5వ సంవత్సరం వరకు కొంత ప్రాథమిక సంబంధమైనటువంటి ఎదుగుదలను తల్లిదండ్రులుగా, కుటుంబీకులుగా గమనిస్తాం. ఆ తర్వాత మరి విద్యాభ్యాసంలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో కొత్త కోణంలో మలుపులు ఎదిగేటటువంటి ఆ ప్రక్రియను మనం చూస్తూ ఉంటుంటాం. తర్వాత బాల్యదశ నుండి యవ్వన దశకు వచ్చిన తర్వాత మరికొంత డెవలప్మెంట్ని చూస్తాం. ఆ విధంగా 19-21 ఇయర్స్ వరకు కూడా విద్యాభ్యాసంలో ఎదిగేటటువంటి ఆ గమనికను మనం చూస్తూ ఉంటుంటాం. ఆ తదుపరి ఒక ఉద్యోగానికి రావడం, కుటుంబీకుడిగా ఎదగడం, ఆ తర్వాత వృత్తిరీత్యా ఎదగడం, ఆ తర్వాత మరి పేరు ప్రఖ్యాతలు ఎదగడం అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలలో గమనికగా మనం చూస్తూ ఉంటుంటాం. కానీ దేవుని యొక్క వాక్యానికి, లోక సంబంధమైనటువంటి దానికి కొంత పోలిక చేసుకునేటటువంటి ప్రయత్నం ఈ ఉదయకాల సమయంలో చేద్దాం. ఇక్కడ
we aspire to grow in good personality. భౌతికంగా ఒక మంచి వ్యక్తిగా ఎదగాలనుకుంటాం, అందమైనటువంటి వ్యక్తిగా, మరి ఇతరులకు మరి ఇంపుగా అట్రాక్టివ్గా కనపడేటటువంటి వ్యక్తిగా ఎదగాలనుకుంటాం. రెండవది ఇంటలెక్చువల్ గ్రోత్, తెలివితేటల్లో కూడా ఎదగాలనేటటువంటి, జ్ఞానంలో తెలివితేటల్లో ఎదగాలనేటటువంటి పరిస్థితి. మూడవది ఫైనాన్షియల్, ఈ లోకంలో ఏది చేయాలనుకున్నా కూడా లోకం చెప్పేటటువంటిది ఏంటంటే డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలము అనేటటువంటి విషయము లోకం చెప్తున్నప్పటికీ కూడా బైబిల్ మాత్రం డబ్బు లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుడిచ్చేటటువంటి జ్ఞానం ఉంటే ఈ లోకంలో ఏదైనా సంపాదించవచ్చు. అదే మాటను సువార్తలో రాస్తూ అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదకండి, అవన్నీ మీకు ఇస్తానంటాడు. లోకం చెప్పేదానికి దేవుడు బోధించేటటువంటి దానికి క్వైట్ వేరియేషన్, చాలా వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ ఉంటుంటాం. తర్వాత మరి ఫైనాన్షియల్ గ్రోత్, గుడ్ ఎస్టాబ్లిష్మెంట్, మంచి ఎదుగుదల, మంచిగా సెటిల్ అవడం, తర్వాత ఒక ఇల్లు, మరి ఒక వాహనము, తర్వాత పనివారు, ఒక మంచి సంపద కలిగి ఉండాలనేటటువంటి ఆ స్థితిని కూడా మనం గమనిస్తాం. తర్వాత గెయిన్ నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతలు గడించేటటువంటి దానిలో కూడా చాలా వరకు తహతలు ఆడుతూ ఉంటుంటారు. రాజకీయంగా కానీ, ఏదైనా ఒక పనిలో ఒక ఆధిక్యతను సాధించినటువంటి దాన్ని కానీ, ఈ రకంగా రకరకాల ఎదుగుదలలో మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాడు. యూ కాంట్ అచీవ్ ది అబౌవ్ ఫుల్లీ వితౌట్ గాడ్స్ విల్ ఆర్ లవ్. పైన ఉదహరించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి వాటి ఎదులో కూడా దేవుని యొక్క చిత్తము లేనిదే, దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క నడిపింపు లేనిదే, దేవుని యొక్క ప్రేమ లేనిదే ఆ విధంగా ఎదగడము అసంభవంగా కనపడుతుందని బైబిల్ బోధిస్తుంటా ఉంది. అంటే ఒకే ఒక మూల సూత్రం, పాస్వర్డ్ ఏంటంటే క్రీస్తులో మనం ఎదుగుటకు ప్రయత్నించినప్పుడు, క్రీస్తుతో నడవడం ప్రయత్నించినప్పుడు, ఆయన చెప్పినటువంటి బోధలో మనం ముందుకు సాగటంగా ప్రయత్నం చేసినప్పుడు ఆయన అన్ని విధాల అభివృద్ధిని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించడం, ఈ లోకములో ఎదుగుదల ఇవ్వడం మాత్రమే కాకుండా పరలోకములో కూడా, నిత్యత్వంలో కూడా శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఇస్తానని లేఖనం ద్వారా మనకు బోధిస్తుంటున్నాడు. మరి యూ కెన్ గ్రో, సస్టైన్ అండ్ రీటైన్ ఓన్లీ విత్ గాడ్స్ గ్రేస్. పేతురు భక్తుడు చెప్పినటువంటి దాన్ని ఆధారం చేసుకొని చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18 అన్నాడు కదా, జ్ఞానమందును ఆయన కృపయందును ఎదుగుదము అని అంటాడు. దీన్ని బట్టి మనం ఆధారం చేసుకొని చూస్తే యూ కెన్ గ్రో, సస్టైన్ అండ్ రీటైన్, ఈ 3 మాటలు మనం ఎదగడానికి, దాన్ని తట్టుకోవడానికి, తర్వాత నిలుపుకోవడానికి. ఎదగటం, తట్టుకోవడం, నిలుపుకోవడం. ఎదిగినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని ప్రవాహాలకు తట్టుకోలేరు, కొన్ని సమస్యలకు తట్టుకోలేరు. ఎదిగినట్టుగా ఎదిగి వెంటనే అది ఆ డౌన్ఫాల్కి వచ్చేటటువంటి పరిస్థితి. అందుకని బైబిల్ మనకు నేర్పించేది ఏంటంటే ఆయన జ్ఞానములో మనము ఇమిడినప్పుడు, ఆయన మాటల ప్రకారం నడిచినప్పుడు యూ విల్ నాట్ ఓన్లీ గ్రో, యూ విల్ సస్టైన్ ఆల్ ది ట్రయల్స్ అండ్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు చూడండి, ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది, కంపెనీస్ ఉన్నటువంటి వాళ్ళు, కోటీశ్వరులుగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా డబ్బును గడించినటువంటి వాళ్ళు ఈ యొక్క పాండమిక్ టైంలో మరి ఉద్యోగాలు కోల్పోతూ, బిజినెస్ నడవక, ఈవెన్ వారి యొక్క పనులను నిలిపివేసుకున్నటువంటి ప్రమాదం కూడా సంభవించింది. అందుకే ఈ మాట బైబిల్ ద్వారా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యూ విల్ గ్రో విత్ గాడ్స్ గ్రేస్. రెండవది, యూ విల్ సస్టైన్ ఆల్ ది డిస్టర్బెన్సెస్, ఆల్ ది టెంప్టేషన్స్, ఆల్ ది ఈవిల్ థింగ్స్, ప్రతి శోధనను కూడా తట్టుకునేటటువంటి పరిస్థితి. మూడవది, అండ్ రిటైన్, నీ దగ్గర నుండి ఎవ్వరూ అపహరించకుండా, ఎవ్వరూ కాలడ్డం పెట్టినా, ఏ శోధన వచ్చినా కూడా అది నీ దగ్గర నుండి దూరం కాకుండా నీతో ఉంచేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. నీవు క్రీస్తులో ఎదిగినప్పుడు నీ కలిగేటటువంటి ఆశీర్వాదం అని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఆయన తెరచినటువంటి ద్వారాన్ని ఎవరూ మూయలేరు, ఆయన మూసినటువంటి ద్వారాన్ని ఎవరూ తెరవలేరని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. అందుకే క్రీస్తుని ఎరగడం, క్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణను పొందడం, మరి క్రీస్తుతో కలిసి నడవడం, ఆయనకు విధేయుడిగా ఉండడం మానవుని యొక్క జీవితంలో ఒక విశ్వాసిగా, ఒక క్రీస్తు అనుచరుడిగా మనకు చాలా ప్రాముఖ్యమని ఈ బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. ఎఫెషియన్స్ చాప్టర్ 3 verse 15 till 19. అంటే ఇక్కడ తెలుగు బైబిల్స్లో అయితే 16, 17 వచనాలు క్లబ్ చేసినట్టుగా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే అవి ప్రతి వచనాన్ని కూడా విడదీసి చక్కగా అక్కడ వ్రాసినట్లుగా మనకు కనబడుతుంటా ఉంది. డజంట్ మ్యాటర్. ఇందులో 15వ వచనం చూద్దాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఇక్కడ బలం అనగానే మనం ఏమనుకుంటాం? ఎవ్రీ వన్ లుక్స్ ఎట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్. చూడండి, అండబలం, ఖండబలం, ధనబలం అని 3 అంటారు లోకంలో.
అండబలం అంటే మనకు కావాల్సినటువంటి వాళ్ళందరూ మన దగ్గరలో ఉన్నప్పుడు నో వన్ కెన్ షేక్ అస్, నో వన్ కెన్ చెక్ అస్, నో వన్ కెన్ ఫైట్ విత్ అస్ అనేటటువంటి ఆలోచన. అది అండబలంగా అని అంటాం. రెండవది ఖండబలం. ఒక వ్యక్తి బలవంతుడిగా ఉన్నప్పుడు దేనినైనా కూడా ఎదుర్కొనగలడు అనేటటువంటి విషయం. కొన్ని సందర్భాల్లో రోగానికి కూడా ధైర్యంగా నిలబడగలిగేటటువంటి ఆధిక్యత. ఇప్పుడు దాన్ని మనం ఇమ్యూనిటీ అని అంటున్నాం. మరి నిరోధక శక్తి, అది మనకు కలిగేటటువంటి సహజసిద్ధంగా ఆరోగ్యంలో ఉండేటటువంటి శక్తి. తర్వాత ధనబలం అంటే డబ్బున్నటువంటి వాడు ఏదైనా చేయొచ్చు అని అంట. కానీ కొన్ని సందర్భాల్లో ఈ డబ్బు దేనికి కూడా పనికి రాకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా కలగవచ్చు. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఈ కోవిడ్ యొక్క అటాక్ వల్ల చాలామంది అధ్వంతరంగా అన్నీ వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ప్రపంచం అంతటా కూడా మనం చూస్తున్నాం. అండబలం, ఖండబలం, ధనబలం ఇవేవి కూడా మనకు ఒక సందర్భంలో అక్కడికి రావు. అందుకే ఇక్కడ అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దాని పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించున్నాను. This is Paul's prayer towards the congregation of Ephesus. ఎఫెసీయులకు రాసిన ఎఫెసీయుల గురించి పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎన్ని పొందికలు దాంట్లో పెట్టి రాశాడు. మొట్టమొదటిది అంతరంగ పురుషుని యందు శక్తిని కలగాలి. దీన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఇదే పౌలు భక్తుడు మరొక ప్రస్తావన చేస్తూ అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషిస్తున్నప్పటికీ కూడా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అని అంటాడు. ఈ బాహ్య పురుషుడు చూడండి, ఒక సిక్నెస్ కలిగితే ఈ శరీరం క్షీణించిపోతుంటా ఉంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ శరీరము క్షీణించిపోతుంటా ఉంది. ఏదైనా భయం కలిగినప్పుడు మరి నిస్సత్తువుగా ఉండేటటువంటిది ఈ శరీరం. కానీ ఆంతర్య పురుషుడు ఆత్మ ద్వారా దినదినము బలపరచబడేటటువంటి వాడిగా ఉండగలగాలి. ఎందుకు రాశాడు ఈ మాట కొరింథీ సంఘానికి? ఆయన పరిచయం చేస్తున్నటువంటి దినాల్లో ఈ శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎప్పుడు సిద్ధమని అంటాడు. ఈ బలహీనమైనటువంటి ఘటము శరీరానికి ఏమేమో వేస్తుండాలి. ఆహారం పెట్టాలి, జాగ్రత్త తీసుకోవాలి, వస్త్రాలు తగిలించాలి, మరి మెడిసిన్స్ వేయాలి, వైద్యం చేయించుకోవాలి, ఎప్పుడు కూడా దీన్ని పోషించాలి. కానీ అదేవిధంగా ఆత్మీయ కోణంలో చూసినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుడు ఇస్తున్నటువంటి జ్ఞానంతో కూడినటువంటి వివేకం ద్వారా ఆయన ఏం చేస్తాడంట, అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడేటటువంటి అద్భుతమైనటువంటి క్రియ జరిగిస్తాడని మరి పౌలు భక్తుడు రాస్తున్నాడు. మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. క్రీస్తు ఎలా ఉంటాడు? యూ షుడ్ ఎక్స్పీరియన్స్. చూడండి, మరి ఒక పండు రుచిగా ఉందని ఎలా తెలుస్తుంది మనకి? నోటి ద్వారా రుచి చూడటం వల్ల నాలుక ద్వారా అది టేస్ట్ నీకు తెలుస్తుంటా ఉంది. మరి ఒక వేడివేడి టీ, వేడివేడి కాఫీ తాగుతున్నందువల్ల ఆ వేడి లోపల ట్రాక్ ద్వారా లోపలికి వెళుతున్నప్పుడు యు ఫీల్ దట్ ది లిక్విడ్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ యువర్ ట్రాక్. అదేవిధంగా మరి నువ్వు ఎలా అనుభవిస్తావు? పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత విశ్వాసము ద్వారా క్రీస్తులో నివసించేటటువంటి అనుభవం, లేదా క్రీస్తు నీలో నివసించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని, ఆయన దగ్గర మహిమతో కూడినటువంటి ఐశ్వర్యం అంటే ఈ లోక సంబంధంగా కనపడేటటువంటి ఐశ్వర్యం కాదు. లోకములో ధనము, మరి భవనాలు, ఆస్తులు, సంపద ఇవన్నీ కనపడతాయి, పేరు ప్రఖ్యాతలు కనపడతాయి. కానీ దేవుని దగ్గర మాత్రం మహిమతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు? నీవు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు, విశ్వాసము ద్వారా క్రీస్తు నీలో నివసిస్తున్నాడని నీవు గ్రహించగలిగినప్పుడు. తర్వాత అంటాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు. హీఈస్ టాకింగ్ అబౌట్ ఫుల్నెస్. చూడండి, ఎప్పుడు కూడా అరాకొరాగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఒక విద్యార్థి యొక్క రిజల్ట్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే 34 మార్క్స్ వస్తే వాడు పాస్ కాదు, 35 వస్తే బొటాబొటిగా పాస్ అయినట్లు. అదే వాడికి 99 వచ్చాయనుకోండి సంపూర్ణం, లేదా 100% వచ్చినప్పుడు సంపూర్ణంగా ఉండేటటువంటి అనుభవం. బైబిల్లో సంపూర్ణత, పరిపూర్ణత అనేటటువంటి 2 అద్భుతమైనటువంటి మాటలను పౌలు భక్తుడు వాడతాడు. సంపూర్ణత అంటే ఫుల్నెస్, పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్.
క్రీస్తులో ఆత్మ ద్వారా పర్ఫెక్ట్గా ఉండేటటువంటి అనుభవం మనకు కావాలి. రెండవది, ఆయనలో సంపూర్ణంగా ఎదిగేటటువంటి అనుభవము విశ్వాసము ద్వారా క్రీస్తులో ఎదుగుట వల్ల కలిగేటటువంటి అనుభూతి అని పౌలు భక్తుడు తన ప్రార్థన ద్వారా ఎఫ్సి సంఘానికి తెలియజేస్తుంటున్నాడు. తర్వాత అంటాడు, సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఇదే మాటను ఈ యొక్క ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలోను కొలసీ పత్రికలోను రకరకాలుగా రాస్తాడు. వేరు పారి ఆ లోపల ఉన్నటువంటి శక్తిని సారాన్ని గ్రహించినందువల్ల చెట్టు ఏ విధంగా ఎదుగుతుందో అదేవిధంగా క్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సారాన్ని మనం గ్రహించినటువంటి వారుగా వేరు పారి స్థిరపడేటటువంటి అనుభవం. చాలామంది అనుకుంటారు, ఇంకా నేను స్థిరపడలేదండి, ఐ హ్యావ్ నాట్ ఎట్ సెటిల్డ్ ఇన్ మై లైఫ్ అని అంటారు. కొంతమంది ఏమంటారు, దేవుని దయ వల్ల అన్నీ కలిగామండి, మంచిగా ఎక్కడ స్థిరపడ్డామండి. స్థిరపడటం అంటే ఏంటది? నీవు ఎన్ని సంవత్సరాలైనా కూడా చెదరకుండా భయపడకుండా జీవించేటటువంటి జీవిత విధానాన్ని మేము స్థిరపడ్డామని చెప్పడంలో ఒక అర్థం ఉంటాం. క్రీస్తులో స్థిరపడడం అంటే ఆత్మ సంబంధంగా చూడండి, ఒక మొక్కను చూసినప్పుడు ఆ మొక్కకు భూమిలో వేర్లు ఉంటాయి. ఆ వేర్లు లోపలికి వెళుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి తేమను, లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తూ ఈ చెట్టు యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంటా ఉంది. అదే దేవుని బిడ్డగా నీవు క్రీస్తులో నడుస్తున్నప్పుడు, క్రీస్తులో విధేయుడిగా ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి బోధనలు నీవు కొనసాగుతున్నప్పుడు నీవు వేరుపారినటువంటి వాడుగా, స్థిరపడినటువంటి వాడుగా, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అది క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక సూచన. తర్వాత అంటాడు, స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు. క్రీస్తు ప్రేమలో మనం ఉంటున్నప్పుడు ఆ ప్రేమను ఎలా కొలవగలం మనం? భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉందో నీ కృప అంతకంటే ఎక్కువగా ఉందంటాడు కీర్తనకారుడు. యూ కాంట్ మెజర్ ద గ్రేస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన చూపేటటువంటి ప్రేమ, ఎంత ప్రేమను చూపించాడు? తన ప్రాణాన్ని కూడా క్రయధనంగా పెట్టాడు. తన చివరి రక్తబొట్టు వరకు కూడా మనందరి పాపముల నిమిత్తమై ఆయన దారపోసినటువంటి వాడుగా ఉన్నాడు. యూ కాంట్ మెజర్ దట్ లవ్. అది ఒక స్కేల్ తోటో ఒక మీటర్ తోటో అది కొలమానంతో కొలిసేటటువంటిది కాదు. అది ఇమ్మెజరబుల్ లవ్, కొలవలేనటువంటి ప్రేమ, కొలవలేనటువంటి త్యాగం. దాని లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు ఎంతుందో అది మీరు తెలుసుకోవాలని అంటాడు. చూడండి, మరి ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. జ్ఞానమునకు మించినటువంటి శక్తి, జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే ఆయన ప్రేమలో మనం ఉన్నామంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనం పెద్దగా భయపడాల్సినటువంటి మరి ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞానమునకు మించింది క్రీస్తు యొక్క ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దానిలో ఎదిగేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని అంటాడు. అంతరంగ పురుషుడు, పరిశుద్ధాత్ముడు నీ యొక్క లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి ఆత్మ సహాయం ద్వారా నీలో ఎదుగుదలను తీసుకొచ్చేటటువంటి వాడు, సంపూర్ణుడిగా చేసేటటువంటి వాడు, పరిపూర్ణుడిగా చేసేటటువంటి వాడు ఆత్మదేవుడు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఇదే దానిలో మరి 17వ వచనం చూసినప్పుడు ఇక్కడ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్ త్రూ ఫెయిత్ దట్ యు బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్. ఇందాక మనం చదువుకున్నాం కదా, క్రీస్తు మరి వేరుపారి స్థిరపడి పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, ఎత్తు ఎంతో నువ్వు గ్రహించేటటువంటి వాడుగా ఉండగలగాలని చివరికి ముగింపెట్లు తీసుకొస్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా నాకు అదివు ఇదివు అని సహజంగా చేస్తూ ఉంటుంటాం. ఈ శోధన తొలగించు, మరి ఈ రోగమును తొలగించు, ఈ బాధను తొలగించు అని ప్రార్థన చేస్తాం, మంచిదే. ఈ విధంగా పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఎఫెసు సంఘాన్ని గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని గమనించాడు, వారిలో ఉన్నటువంటి ఆత్మీయ ఆశను గమనించాడు, ఆ తృష్ణను గమనించి తన ప్రార్థనలో జోడించి అంటున్నాడు, క్రీస్తు యొక్క ప్రేమ ఎత్తెంత, వెడల్పెంత, లోతెంత, పొడవెంత దాన్ని తెలుసుకోవాలని, క్రీస్తు ప్రేమలో ఎదిగేటటువంటి వారుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానని చక్కని ప్రార్థన ఎఫెసు సంఘం కొరకు చేస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. కొలోషియన్స్ 2:6 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో as you have received Christ Jesus as Lord, so walk in him. క్రీస్తును పొందినటువంటి వాడుగా ఆయనతో నడిచేటటువంటి వారంగా ఉండగలగాలి. ఏదో క్రీస్తును నోటితో ఒప్పుకోవడం మాత్రమే సరిపోలా. క్రీస్తును ఒప్పుకున్నటువంటి వాడుగా మాత్రమే కాకుండా ఆయనతో నడిచేటటువంటి అనుభవం. ఆయన నీతో నడుస్తున్నప్పుడు నీ మార్గాన్ని సరళం చేసేటటువంటి వాడు, నీ ముందున్నటువంటి అవరోధాలను తొలగించేటటువంటి వాడు, నీ ముందున్నటువంటి ప్రతి హద్దును కూడా దాటేటట్లుగా చేసేటటువంటి దేవుడు ఈ దేవుడు. అంటే హీ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ గోల్ ఇన్ ఏ స్మూత్ వే.
మరి ఏ భయం లేకుండా, ఏ ఆందోళన లేకుండా, ఏ శోధన లేకుండా నేను సురక్షితంగా తీసుకుని వెళ్ళేటటువంటి వాడు. అప్పుడప్పుడు ఈ వర్షాకాలం కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటుంటాం. ఎక్కడైనా రోడ్డు తెగిపోయినప్పుడు మరి అవతలకు వెళ్ళాలంటే ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడికి ఆర్మీ వాళ్ళు లేకపోతే బాగా నైపుణ్యత కలిగినటువంటి స్విమ్మర్స్ అక్కడికి వచ్చి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తాడు కట్టి ఆ ప్రవాహంలో కూడా నెమ్మదిగా వారిని దారి దాటించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వెన్ యూ వాక్ విత్ క్రైస్ట్, మరి నదులలో గుండా మనం ప్రయాణం చేస్తున్నా కూడా ఆ నదులు మన మీద పొర్లి పారకుండా చేసేటటువంటి వాడు. అగ్ని గుండా నడుస్తున్నప్పటికీ కూడా అగ్ని జ్వాలలను మనల్ని కాల్చకుండా భద్రపరిచేటటువంటి వాడు. వాట్ అన్ అమేజింగ్ గాడ్ వీ హ్యావ్. దేవుని బిడ్డలారా, అందుకని క్రీస్తులో ఎదిగేటటువంటి అనుభవం మనకు ఎంతైనా అవసరమని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మరి గాడ్ వాంట్స్ టు ఎంపవర్ us త్రూ హోలీ స్పిరిట్ టు లివ్ ఏ క్రైస్ట్ డైరెక్టెడ్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశం ఏమైంటా ఉంది? హీ వాంట్స్ టు ఎంపవర్ us, మనల్ని శక్తి కలిగినటువంటి వాళ్ళుగా, శక్తితో కూడుకున్నటువంటి వాళ్ళుగా, శక్తితో బలంగా నడిచేటటువంటి వాళ్ళుగా. దట్ ఈస్ కాల్డ్ ఎంపవరింగ్. అంటే శక్తి లేనటువంటి మనలను శక్తితో నింపి బలమైనటువంటి వాళ్ళుగా, దృఢమైనటువంటి వాళ్ళుగా నడిపించేటటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం కలిగించాలనుకున్నాడు. అదే మాటను గాడ్ వాంట్స్ టు ఎంపవర్ us త్రూ హోలీ స్పిరిట్ టు లివ్ ఏ క్రైస్ట్ డైరెక్టెడ్ లైఫ్. క్రీస్తు నిన్ను నడిపించేటటువంటి వాడుగా ఉండగలగాలి. క్రీస్తు నీకు దారి చూపించేటటువంటి వాడుగా ఉండగలగాలి. క్రీస్తు నీకు దిక్సూచిగా ఉండేటటువంటి వాడుగా కావాలి. క్రీస్తు నీ కొరకు మరి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క డైరెక్షన్ని ఇచ్చేటటువంటి వాడుగా ఉండాలని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డారా, వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ డీప్ ఫెలోషిప్ విత్ గాడ్ విచ్ లీడ్స్ టు గ్రోత్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పాపాలను ఒప్పుకునేటటువంటి వాడు కనకరించబడతాడు, పాపాలను కప్పిపెట్టేటటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడని మరి బైబిల్లో రాయబడి ఉంటా ఉంది. ఎప్పుడు కూడా మనం పాపాలు దాచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన రహస్యమందు జరుగుతున్నటువంటి వాటిని కూడా చూసేటటువంటి దేవుడు, పసిగట్టేటటువంటి దేవుడు. మనం జాగ్రత్తగా ఉండగలగాలి. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. కొన్ని సందర్భాల్లో ఏదైనా స్కాన్ తీస్తే, అప్పుడప్పుడు చూడండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి స్కాన్ తీసుకుని వెళ్ళిన తర్వాత, ఎక్స్రే తీసుకుని వెళ్ళిన తర్వాత అది స్పష్టంగా లేనప్పుడు మళ్ళీ అంటాడు, ఇక్కడ తీసింది సరిగా రాలేదు, పలానా దగ్గర పవర్ఫుల్ మిషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ టెస్ట్ చేసుకొని రాండి అని అంటాడు డాక్టర్. వాట్ ఈస్ ద రీజన్? అంటే ఆ స్పష్టత లేనప్పుడు డాక్టర్ కెనాట్ డయాగ్నోస్ ఏ మెడిసిన్ ఆర్ హీ కెనాట్ టెల్ వాట్ సిక్నెస్ యూ హ్యావ్. అదేవిధంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పాపమును కప్పిపెట్టుకునేటటువంటి వాడుగా ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని ఆ పాపముని దగ్గరికి రానివ్వదు. ఇట్ విల్ బ్లాక్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా, పరిశుద్ధాత్మని సహాయం కోరినప్పుడల్లా కూడా యూ షుడ్ కన్ఫెస్ యువర్ సిన్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. మరి దైనందిన జీవితంలో ఒకప్పుడు కన్ఫెస్ చేశానండి, ఇప్పుడు కన్ఫెస్ చేసుకోవడానికి ఏం అవసరం లేదు అనడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, ఎప్పుడు సాతానుడు మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు కనుక మన మాట చేత, మన చూపు చేత, మన వినికిడి చేత, హృదయంలో కలిగేటటువంటి ఆ యొక్క యాటిట్యూడనల్ చేంజెస్ వల్ల అపవాది ఏదో ఒక సందర్భంలో మనల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కనుక నువ్వేం చేయగలగాలి? ఎక్కడ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి పాద సన్నిధిలో మోకరించగానే, లార్డ్ ఐ కన్ఫెస్ ఆల్ ది సిన్స్. మరి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక, లేదా కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా చేసినటువంటి పాపాలు ఉన్నాయి కనుక దయతోని రక్తంతో కడిగి శుద్ధి చేయ. యు బ్లాట్ అవుట్ ఆల్ మై సిన్స్. హీ డజంట్ రిమెంబర్ యువర్ పాస్ట్. దేవుని బిడ్డలారా, సాతానుడైతే ప్రతిసారి వాడు నువ్వు పలానా టైంలో ఈ తప్పు చేసావు, పలానా టైంలో ఈ తప్పు చేసావు అని అక్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ పాపాలని, పాత పాపాలను ఒప్పుకున్న తర్వాత మరలా ఆయన అక్యూజ్ చేసేటటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా కూడా మంచి హృదయంతో, మరి పరిశుద్ధాత్మని సహాయంతో నీ పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాకుండా, వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ డీప్ ఫెలోషిప్ విత్ గాడ్ విచ్ లీడ్స్ టు గ్రోత్ ఇన్ క్రైస్ట్. మరి ఆ విధంగా పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవునితో ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఏం చేస్తుందంటే అది విచ్ లీడ్స్ టు గ్రోత్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఎదిగేటటువంటి అనుభవాన్ని. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో నిన్ను క్షమించడం మాత్రమే కాకుండా క్రీస్తులో ఎదిగేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకు కలిగిస్తాడని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాను, బోధిస్తుంటాను. స్పిరిచువల్ గ్రోత్ రిజల్ట్స్ ఫ్రమ్ ట్రస్టింగ్ దట్ జీసస్ ఈజ్ లివింగ్ ఇన్ అండ్ త్రూ యూ.
అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ఎలా కనపడుతుందంటే దాని యొక్క క్రియ ఏంటంటే, మరి యేసు దేవుని నమ్మినప్పుడు జీసస్ ఈజ్ లివింగ్ ఇన్ అండ్ త్రూ యూ, నీలో నీ ద్వారా ఆయన నివసిస్తున్నాడు అనేటటువంటి కొన్ని కార్యాలు అర్థం కావాలి. అంటే ఉదాహరణకు చూడండి, ఒక పదార్థం యొక్క రుచి ఏ విధంగా తెలుస్తుంటా ఉంది, నీవు నాలుకతో టేస్ట్ చేసినప్పుడు. ఒక వాసన ఎలా తెలుస్తుంటా ఉంది, ముక్కుతో వాసన చూసినప్పుడు. ఒకదాని రంగు ఎలా తెలుస్తుంటా ఉంది, నీ కళ్ళతో నీవు చూసినప్పుడు. మరి ఒకదాని యొక్క వేడి ఎలా తెలుస్తుంటా ఉంది, నీకు స్పర్శ కలిగినప్పుడు. అదేవిధంగా క్రీస్తు నీలో ఉన్నాడు అనడానికి ఎలా ఉండగలగాలి? ఆ స్పిరిచువల్ గ్రోత్ నువ్వు యేసుక్రీస్తును నమ్మినప్పుడు నీలో జరిగేటటువంటి ప్రతి క్రియను కూడా యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో జరుగుతుంది అనేటటువంటి నిర్ధారణ కలిగించేటటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, మరి గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలోను, హబక్కూకు గ్రంథంలోను కూడా భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ద రైచియస్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా. మనం ఎలా జీవిస్తాం? నీళ్లు తాగాలి, అన్నం తినాలి, మరి చాలా పోషక పదార్థాలు తినాలి, ఈ శరీరాన్ని కాపాడుకోగలగాలి, వ్యాధిని దగ్గరికి రాకుండా చూసుకోగలగాలి, పరిశుభ్రంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం చక్కగా జీవిస్తామంటాం. కానీ నీతిమంతుడు ఎవరి నీతిమంతుడు? ధర్మశాస్త్రాన్ని చదివేటటువంటి వాడు నీతిమంతుడు కాదు. దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం ప్రవర్తించేటటువంటి వాడు నీతిమంతుడు అని అంటాడు. కొన్ని సందర్భాల్లో బయటికి చక్కగా కనబడుతూ దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వారిని మీ నీతి మురికి గుడ్డల వలె నాకు కనబడుతుంది అని అంటాడు. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండగలగాలి. బాహ్య రూపంలో యూ కెనాట్ ప్రిటెండ్ దట్ యు ఆర్ రైచియస్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి నేను నీతిమంతుడిగా జీవిస్తున్నానని నువ్వు ప్రిటెండ్ చేస్తే అది దేవుడు ఒప్పుకునేటటువంటిది కాదు. ఉదాహరణకి మరి ఆ పరిసయుడు తర్వాత సుంకరి ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు, పరిసయుడు చాలా పయస్గా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల దృష్టిలో చాలా భక్తిగా, మర్యాదగా, మరి దైవ సంబంధమైనటువంటి కార్యాలను చక్కగా చేస్తూ నియమ ప్రకారం చేస్తున్నటువంటి వాడుగా కనపడుతూ కూడా వాటిని ఆ మందిరంలో చెప్తూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి చేస్తున్నటువంటి ప్రార్థన ఆకాశం వైపును తన కళ్ళెత్తి చూడటం కొరకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిసయ్యుని ప్రార్థన వినలేదు, కానీ సుంకరి ప్రార్థన విన్నట్టుగా బైబిల్ మనకు బోధిస్తుంటాం. దేవుడు పైరూపాన్ని చూసేటటువంటి వాడు కాదు. కొన్ని దినాల క్రితం నేర్చుకున్నాం సామ్యుయల్ని బట్టి. సామ్యుయల్ డేవిడ్ని అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సంఘటన. ఆయన మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాడు. హృదయ శుద్ధి కలిగినటువంటి వారుగా జీవించగలగాలి. అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడేటటువంటి వాడుగా చూసుకోగలగాలి. వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మని సహాయం ద్వారా క్రమక్రమంగా వయసులో ఒకవేళ పెద్దవాళ్ళం కావచ్చు, వయసులో ఒకవేళ ముసలితనం మనకు రావచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో ఆత్మ సంబంధమైనటువంటి పటిష్టతతో దినదినము నూతనపరచబడేటటువంటి వారుగా ఉండగలగాలి. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలైజా. ఆ యొక్క అహాబు రాజుతో సవాల్ చేసి అహాబు రాజు రథము వెళ్ళిన దానికంటే వేగంగా ఆయన ముందుగా వెళ్ళి గమ్యం చేరినట్టుగా కనబడుతుంటా ఉంది. 80 years old జెంటిల్మెన్ ప్రాఫెట్ ఎలైజా 80 సంవత్సరాలు పైబడినటువంటి వయసున్నప్పటికీ కూడా ఒక రథము పరిగెత్తేటటువంటి వేగం కంటే ముందుగా ఆయన మరి గమ్యాన్ని చేరి అక్కడ కనబడ్డట్టుగా మనకు అర్థమవుతుంటా ఉంది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు హిస్ పీపుల్. అబ్రహాము యొక్క స్థితిలో చూసినప్పుడు 75 సంవత్సరాల ముసలి ప్రాయంలో గమనించినటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ తన 100వ సంవత్సరం వరకు కూడా చక్కని తర్బియత్తును, చక్కని ఆత్మ సంబంధమైనటువంటి పోషణను, పటిష్టతనిచ్చి, మరి అప్పుడప్పుడు నేను చెప్తాను కదా, అప్పుడు అబ్రహాంని ఏమని అడిగాడంట? అబ్రహాం హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడగలేదు. ఒకవేళ అడిగి నీ వయసు ఎంత అబ్రహాం అంటే, లార్డ్ ఐఎమ్ 100 years యంగ్ అని చెప్పాడట. అప్పుడప్పుడు నేను మీతో చెప్తాను కదా, హీ మేడ్ అబ్రహాం 100 years యంగ్. అదే సామర్థ్యం, అదే శక్తి, అదే బలం, అదే నూతనత్వం, అదే పరిశుద్ధతను అబ్రహాంతో నింపినట్టుగా మనకు అర్థమవుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే ద రైచియస్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. రోమన్స్ చాప్టర్ 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. మరి 28వ వచనాన్ని చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. కింద ఫుట్ నోట్లో సమస్తమును సమకూర్చి జరిగించున్నాడు. అది చాలా ఫెమిలియర్ వర్డ్స్. కానీ దాని కింద వర్స్ 29, లెట్ us look at verse 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. అంటే
యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఉద్దేశిస్తూ తండ్రికి ఎటువంటి ఉద్దేశం ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారి యెడల తన కుమారుడు అందరిలో జ్యేష్ఠుడగినట్లు. అంటే ఆ జ్యేష్ఠత్వము ఎంత ప్రాముఖ్యత, జ్యేష్ఠునికున్నటువంటి ఆధిక్యత. ఇప్పుడు ఏశావు యాకోబు విషయంలో కూడా చూసినప్పుడు వాళ్ళిద్దరూ కవలలుగా ఉన్నటువంటి వారు, జన్మించినటువంటి వారే. కానీ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఫస్ట్ బార్న్, ఏశావు గాట్ దట్ రైట్. ఆ జ్యేష్ఠత్వం, ఫస్ట్ బార్న్ హక్కు, జ్యేష్ఠ హక్కుని ఏశావు కలిగినాడు. కానీ ఒక సందర్భంలో యాకోబుకు అర్థమైంది, ఆత్మీయ కోణంలో చూసినప్పుడు ఈ జ్యేష్ఠత్వం యొక్క విలువెంతో యాకోబుకు అర్థమైంది. ఏశావు దగ్గర నుంచి తాను తినవలసినటువంటి ఆహార పదార్థాన్ని కూడా తనకి ఇచ్చేసేసి ఎక్స్చేంజ్లో జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. దానికి బైబిల్లో పౌలు భక్తుడు ఏమని రాస్తాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనటువంటి ఏశావు. అంటే ఎంత భ్రష్టత్వం కలిగింది! చిన్న చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని భ్రష్టుడైపోయాడు. బైబిల్లో ఆ విధంగా హిస్టరీలో మిగిలిపోయాడు. కానీ యాకోబు దేవుని నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు కొరకై ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమైపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకని అంటాడు చూడండి, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా! సారూప్యము అంటే సమానమైనటువంటి రూపము, సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి విలువలు కలిగినటువంటి వాడిగా మనల్ని చేయాలనుకున్నాడు. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని జ్యేష్ఠుడిగా ఉంచిన తర్వాత తనతో సమానమైనటువంటి స్వరూప్యాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఏం చేస్తున్నాడంట? స్వరూప్యము కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. గాడ్ ఈజ్ చూజింగ్, గాడ్ ఈజ్ స్పీకింగ్. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆ చూజింగ్లో, ఆ ఎన్నికలో, ఆ నిర్ణయంలో నీవు నేనున్నాము అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ ఉదయకాల సమయంలో. దేవుని బిడ్డలారా, ఆయన నిర్ణయించను మొట్టమొదటిది. రెండవది, మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఫస్ట్ థింగ్ నిర్ణయించాడు. నిర్ణయించినటువంటి వారిని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, పిలిచెను. తర్వాత ఏం చేశాడు? ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. పిలిచిన తర్వాత వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టల, వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి అవినీతి అంతటిని కూడా పరిశుద్ధాత్మని సహాయం చేత, వాక్యము చేత ప్రక్షాళన చేసిన తర్వాత మురికి, మచ్చ, డాగు అటువంటిది ఏది కూడా లేకుండా ప్రక్షాళన చేసి వారిని నీతిమంతులుగా తీర్చాడట. తర్వాత ఏం చేశాడు? ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచును. వాట్ అన్ అమేజింగ్ థింగ్! దేవుని బిడ్డలారా, 4 అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ జరిగినట్లుగా అర్థమవుతుంటా ఉంది. మరి ఎరగటం, నిర్ణయించడం, పిలవటం, నీతిమంతులుగా తీర్చడం, 5వది మహిమపరచడం. ఈ 5 అద్భుతమైనటువంటి గుణాలు నీలో రావాలంటే ఆ జ్యేష్ఠుని యేసుక్రీస్తు అనేటటువంటి జ్యేష్ఠ కుమారుడి తర్వాత ఆయన స్వరూప్యములో భాగంగా మనం ఎదగాలంటే, సమానమైనటువంటి అనుభవం కలవాలంటే, రాజులైనటువంటి యాజక సమూహంలో మనం చేర్చబడాలంటే ఏం చేయగలగాలి? యు నీడ్ టు ఫాలో క్రైస్ట్, యు నీడ్ టు గ్రో ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎదిగేటటువంటి వాడుగా ఉండాలని లేఖనం మనకు అద్భుతమైనటువంటి మాటలు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. సో వాట్ యు నీడ్ టు డూ? నువ్వేం చేయాలి? ఈ 5 అద్భుతమైనటువంటి ఆ యొక్క విలువలు దేవుని ద్వారా నీవు దేవుని ఎదుట నువ్వు సంపాదించుకోవాలి. ఏంటేంటి విలువలు అని చెప్పాను? మొదటగా దేవుడు నిన్ను ఎరగాలి. హీ షుడ్ చూజ్ యూ. దేవుడిని ఎరిగేటటువంటిది. తర్వాత రెండవది, ముందుగా నిర్ణయించాలి. మూడవది, తర్వాత పిలిచేటటువంటి అనుభవం, నిన్ను పేరు పెట్టి పిలిచేటటువంటి అనుభవంలోకి నువ్వు ఎదగలగాలి. 4వది, నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులు మాత్రమే ఆయన దగ్గర, నీతిమంతుని దగ్గర నివసించేటటువంటి అనుభవం కలుగుతుంది కనుక నీతిమంతుడిగా తీర్చబడేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. 5వది, మహిమపరచబడేటటువంటి అనుభవం. వాట్ ఎ గ్లోరియస్ థింగ్ ఇట్ ఈస్. యేసుక్రీస్తు ప్రభు వారిని, తండ్రి అయినటువంటి దేవుడిని ఆ దూతలు, కోట్ల కొలది దూతలు ఏ విధంగా మహిమపరుస్తుందో, నీకు ఈ 5 రకాల గుణాలు దేవుని ద్వారా నువ్వు కలిగినప్పుడు నేను మహిమపరచబడేటటువంటి అనుభవంలోకి, దేవుడు స్వారూప్యంలోకి నిన్ను తీసుకుని వెళ్తాడని లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాట్ యు నీడ్ టు డూ, అవి కావాలంటే, అవి పొందుకోవాలంటే నువ్వేం చేయాలో త్వరగా ఈ మాటలు చూసుకుని ముందుకు సాగుదాం. మొదటిది, ప్రే వితౌట్ సీజింగ్. ఇటీవల కాలంలో ఈవినింగ్ ప్రేయర్స్లో నేర్చుకున్నాం ప్రే వితౌట్ సీజింగ్. అంటే ఎడతెగక ప్రార్థించేటటువంటి అనుభవం, నిత్యము నీ నోట స్తుతి ఉండేటటువంటి అనుభవం. ఇప్పుడు కరోనా సందర్భంగా చాలా ఫ్రీ టైం దొరుకుతుంటా ఉంది. ఈ ఫ్రీ టైంలో ఆడుకోవటమో, వంటలు చేసుకోవడమో, అవి చేసుకోవడమో, ఈ చేసుకోవడమో, కాలక్షేపం చేసుకోవడం కొరకు ఈ దేవుడు ఇంత విరామం ఇవ్వలే. ఈ విరామ సమయంలో, నీకు దేవుడు ఇస్తున్నటువంటి సమయంలో ఎప్పుడు నిత్యము ప్రార్థించేటటువంటి అనుభవంలో వెళ్ళగలగాలి. ఈ 5 రకాల హోదాలు నీకు కావాలంటే, అవి సంపాదించుకోవాలంటే, క్రీస్తును పొందుకోవాలంటే, క్రీస్తును నిలబడాలంటే ఏం చేయగలగాలి? యూ హ్యావ్ టు ప్రే వితౌట్ సీజింగ్.
ఎప్పుడు ఎడతెగక ప్రార్థించేటటువంటి అనుభవము మనకు అవసరం. రెండోది, రీడ్ గాడ్స్ వర్డ్ డైలీ. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుకునేటటువంటి విధానంగా ఉండగలగాలి. మరి ఆ క్యాలెండర్లోనో లేదా ఒక అధ్యాయం చదువుకోవడమో, ఒక మంచి ఉపమానాన్ని చదువుకోవడమో, లేకపోతే కొన్ని అధ్యాయాల ద్వారా, కొన్ని సువార్తల ద్వారా దేవుడు బోధించినటువంటి బోధనాంశాలని నీవు నేర్చుకునేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలి. యూ షుడ్ రీడ్ బైబిల్ డైలీ. మూడవది చూసినప్పుడు, యూ షుడ్ ఒబే గాడ్. దేవునికి ఎప్పుడు కూడా విధేయులుగా ఉండేటటువంటి అనుభవం. ఆత్మ సహాయంతో నడుస్తున్నప్పుడు ఎప్పుడు మనల్ని విధేయులుగానే ఉంటాడు, కానీ అవిధేయులుగా ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అవిధేయుడు సాతానుడి యొక్క ఆహుతిలోకి వెళ్తాడు, విధేయుడు క్రీస్తు యొక్క పరిధిలో జీవించేటటువంటి వాడుగా ఉంటాడు. మొట్టమొదటిది, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థించేటటువంటి అనుభవము. రెండవది, రీడ్ గాడ్స్ వర్డ్ డైలీ, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆ వాక్య సారాంశాన్ని గ్రహించేటటువంటి అనుభవము. మూడవది, దేవుని ముందు దేవునితో విధేయుడిగా నడిచేటటువంటి అనుభవం. ఇస్సాకు ఏ విధంగా విధేయతను చూపించాడో, యేసుక్రీస్తు ప్రభు వారు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉండి విధేయతగా ఏ విధంగా నడిచాడో, అటువంటి విధేయతను కూడా మనం కలిగిండేటటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. తర్వాత మరి నాలుగవది, విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఎక్కడున్నా కూడా మీరు క్రీస్తు కొరకు పత్రికలు కారా అంటాడు పౌలు భక్తుడు ఒక చోట. మన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, వెన్ పీపుల్ రీడ్ యూ, వెన్ పీపుల్ వాక్ విత్ యూ, వెన్ పీపుల్ స్టే విత్ యూ, వెన్ పీపుల్ అబ్జర్వ్ యూ, యూ షుడ్ బి ఎ విట్నెస్ బిఫోర్ దెమ్. క్రీస్తు యొక్క సాక్షిగా జీవించేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. నీ మాట, నీ తలంపు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశము, నీ గమనిక, నీ కదలిక అన్నీ కూడా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఐదవది, ట్రస్ట్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్ ఆల్ ద టైమ్. దేవుణ్ణి నమ్మటం, పరిశుద్ధాత్మను నమ్మటం నీ జీవితకాలం అంతట్లో కూడా ఎక్కడ మిస్ అవడానికి వీలేదు. ట్రస్ట్ గాడ్ అండ్ ట్రస్ట్ హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా, చివరిగా ఈ మాటను చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ ద్రాక్షవల్లి యొక్క అనుభవాన్ని గురించి రాయబడినటువంటి అధ్యాయం అంతట్లో కూడా అక్కడ అంటాడు, 15వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. చాప్టర్ 15 verse 5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఒక అద్భుతమైనటువంటి టీచింగ్. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. యాజ్ బ్రాంచెస్ వీ హ్యావ్ టు స్టే విత్ హిమ్, యూ హ్యావ్ టు అబైడ్ విత్ హిమ్. ఈ ద్రాక్షవల్లిలో నీవు అంటుకట్టబడినటువంటి వాడుగా ఉన్నప్పుడే, ఈ ద్రాక్షవల్లి యొక్క సారాన్ని గ్రహించినప్పుడే, ద్రాక్షవల్లితో నీవు పెనవేయబడినటువంటి వాడుగా ఉన్నప్పుడే నీకు సారం దొరకటం మాత్రమే కాకుండా బహుగా ఫలించేటటువంటి అనుభవాన్ని ఇస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఒక హెచ్చరిక కూడా ఇస్తాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి దూరంగా ఉండి మనం ఏం సాధించలేం. చాలామంది ఈ దేవుడు మాకు ఏం చేశాడండి అనేటటువంటి చులకన భావంతో మాట్లాడేటటువంటి వారు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము, యు నీడ్ టు గ్రో ఇన్ క్రైస్ట్, క్రీస్తులు ఎదిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళుగా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళుగా, క్రీస్తులో ఎదిగేటటువంటి అనుభవం. ఒక చిన్న బిడ్డ క్రమక్రమంగా ఏ విధంగా ఎదిగి పెద్దవాడే ప్రయోజకుడిగా అవుతాడో, అదేవిధంగా ఒక చిన్న మొక్క క్రమక్రమంగా పెరిగి ఫలించేటటువంటి వృక్షంగా అవుతుందో, నీవు ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినటువంటి వాడిగా, ఆ సారాన్ని గ్రహించేటటువంటి వాడిగా ఫలించేటటువంటి అనుభవానికి వెళ్ళినప్పుడు, ఇదే 15వ వచనంలో మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడును అని చెప్తూ, ఇందువలన మీరు నా శిష్యులగుదురు, బై దిస్ యు బికమ్ మై డిసైపుల్ అని అంటాడు. ఎదుగుట వలన, ఫలించడం వలన దేవుని యొక్క శిష్యులుగా మార్చబడేటటువంటి అనుభవంలో ఉంటున్నాం కనుక, క్రీస్తుతో నడవడం, క్రీస్తుతో ఎదగడం, క్రీస్తుతో మరి ముందుకు సాగడం, క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంది కనుక, లెట్ us అండర్స్టాండ్ దిస్ ఫుల్నెస్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ వాక్యం యొక్క పరిపూర్ణతను గ్రహించి వాక్యములో ఎదుగుదాం, క్రీస్తులో ఎదుగుదాం. అతి కృప, ధన్యత దేవుడు మనకు కలుగచేయునుగాక. ఆమేన్.